శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో మనోవిచారం పట్టుకుంటుంది. ఎందుకో ఏమో అది తెలియదు, అది భగవంతుడు తెలియాలి లేదా వాళ్ళకన్నా తెలియాలి. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారికి యత్నకార్య భంగము, ప్రయాణంలో ఆటంకాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే వ్యవహార జయము, చేపట్టిన పనిలో విజయాన్ని సాధించి ఆనందంతో వస్తారు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది కాబట్టి ఆనందంగా ఉండడము, ఆరోగ్యం సరిగ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతితో ఉంటారు. భార్యాబిడ్డలతో, బంధుమిత్రులతో సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. మనస్తాపం, ఒకరి వల్ల నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దానివల్ల మనస్తాపం ఏర్పడుతూ ఉంటుంది. స్థాన చలనము, ఉద్యోగంలో కానీ ఇంటి మార్పిడిలో కానీ స్థాన చలనం అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. ఊహించినటువంటి కొన్ని కష్టాలు రాబోతూ ఉన్నాయి, తగు జాగ్రత్త. ఈ వృశ్చిక రాశి వారికి రెండవ వారంలో ఊహించినటువంటి ఒక కష్టాలు ఏవో రాబోతున్నాయి, ముందే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే దేశ సంచారము, అంటే దేశ సంచారం అంటే మన భారతదేశంలోనే ఎక్కడో అక్కడికి తిరగడమో చేయడమో, మనసు బాగలేక తీర్థయాత్రలు సేవించడం జరుగుతుంది. యత్నకార్య భంగము, ప్రయాణంలో ఆటంకాలు, ఏదైనా ప్రయాణం చేద్దామనుకుంటే దానికి కూడా ఆటంకాలు ఏర్పడమే జరుగుతుంది. రుణ బాధలు పెరిగిపోతాయి. మూడవ వారంలో మొదలే ఇదంటే దాంట్లో పైన ఇదొక బాధ. రుణం చేసినట్టయితే ఆ అప్పు తీర్చావా అని చెప్పి ఆ రుణదాత ఇంటి ముందుకు వచ్చి కూర్చోవడము, దుర్మార్గంగా మాట్లాడము చేయడం అనేది జరుగుతుంది. మీరు కూడా కోపానికి రాకుండా మనం రుణం తీసుకున్నాం కాబట్టి తగు నిదానంగా వారికి సమాధానం పెట్టండి, రుణ బాధలు పెరగడం వల్ల. తర్వాత దీనివల్ల యత్నకార్య భంగం జరగడం కూడా జరుగుతుంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే సంతానంతో పోట్లాటలు, అంటే మీరు వయసు వారు పెద్దవారు కనుక ఏంటంటే మీ సంతానము భూ వివాదాలు, ఇల్లు పంచుకోవడాలు ఇలాంటి సంతానం వల్ల రావడానికి ఆస్కారం ఉంది. అకాల భోజనాలు, వాహనము సంబంధించిన విషయంలో కష్టాలు రావడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. వాహన సంబంధమైన కష్టాలంటే మనము ఏదో ఆలోచనతో వాహనం నడిపించేటప్పుడు ఎదుటివాడు వచ్చి వెనక నుంచో ఎవడో ఒకటి వచ్చి గుద్దడానికి ఆస్కారం ఉంది. దానివల్ల యాక్సిడెంట్లు అంటారు. ఇవి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. వాహన విషయంలో, డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటు పోలీసు కేసులు ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు పోలీసు కేసులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి అడుగు కూడా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి అడుగు కూడా ఈ నెలలో చూసి ఆచి తూచి వేయడము, ప్రతి వారితో మాట్లాడడం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చేసుకోవడం మంచిది. ఇక వీరు ఈ నెలలో కాలభైరవాష్టకము, దానితో పాటు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. దీనివల్ల కొంతవరకు కష్టాల నుంచి దూరం కావచ్చు, మనశ్శాంతి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది శుభం.